గార్డెన్ మొత్తం ఈక్వల్‌గా, ఈవెన్‌గా, హెల్తీగా పెరగాలి అంటే మాత్రం ఖచ్చితంగా సీజన్‌కి ముందు అంటే ఇయర్‌కి అట్‌లీస్ట్ 3-4 టైమ్స్ అన్నా ఖచ్చితంగా ఇంట్లోనే తయారు చేసుకొని ఎగ్ ఎమల్షన్ ఇవ్వడం వల్ల మాత్రం హెల్తీగా పెరుగుతూ ఉంటుంది. చూస్తున్నారు కదా! ఇది నా ఎంటైర్ గార్డెన్. ఇయర్‌కి ఒక 3-4 టైమ్స్ ఎగ్ ఎమల్షన్ మొత్తం ఇస్తాను. చూస్తున్న ఫ్లవర్స్ కావచ్చు, ఇంకా నియర్ బై తీసుకెళ్ళి ఆల్రెడీ బనానాస్ హార్వెస్టింగ్ అయిపోయినాయి. డ్రాగన్ ఫ్రూట్స్, జామకాయలు ఇవన్నీ నేను హార్వెస్టింగ్ వీడియోస్ పెట్టాను. ఎంతో ఈజీగా ఇంట్లోనే ఇలా తయారు చేసేసుకోవచ్చు. 200 లీటర్స్ వాటర్లో మనం ఎగ్ ఎమల్షన్ చేసి పెట్టేసామంటే అన్నిటికీ కొంచెం కొంచెం మాత్రం ఇచ్చేయచ్చు. కానీ డైల్యూట్ ఫామే ఇవ్వాలి. కొద్ది కాన్సన్ట్రేటెడ్ ఉన్నా కూడా రూట్ బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మొక్క ఏమీ చనిపోదు కానీ డ్రై అవుతుంది. మళ్ళీ అది రెజ్యూనేట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది అనమాట, 1-2 వీక్స్. అందుకే అయినంత వరకు బాగా డైల్యూట్ అయితే చేసుకోవాలి. ఇలా ఎగ్ ఎమల్షన్ తయారు చేసుకొని డైల్యూట్ చేసేసుకొని ఇలా డైరెక్ట్ ఇచ్చేయచ్చు. స్ప్రే బాటిల్లో స్ప్రే అన్నా చేయొచ్చు, లేదా ఇలా డైరెక్ట్ ప్లాంట్కి ఇవ్వచ్చు, సాయిల్కి ఇచ్చేయచ్చు. సాయిల్ హెల్తీగా ఉందంటే ప్లాంట్ చాలా హెల్తీగా పెరుగుతుంది. లోపల గుడ్ బ్యాక్టీరియా, అర్త్ వామ్స్ చాలా హెల్తీగా పెరుగుతాయి. అండ్ సాయిల్ ఫర్టిలిటీ చాలా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. కిచెన్ వేస్ట్ ఇస్తూనే ఉంటాం కాబట్టి ఇలాంటి అప్పుడప్పుడు ఇవ్వాలన్నమాట. అండ్ ఎగ్ ఎమల్షన్ ఎంత క్వాంటిటీలో రెడీ చేసుకుంటే గార్డెన్ మొత్తం సరిపోతుందో నేను చూపిస్తాను. అంతకంటే ముందు అందరూ తప్పక లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరు సరిగ్గా వీడియోస్ చూడట్లేదు. నేను చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోసే తయారు చేస్తున్నాను. ఛానల్లో గార్డెనింగ్, కుకింగ్, బ్యూటీ టిప్స్, హెల్త్ టిప్స్ అండ్ ట్రెండింగ్ ఫ్యాక్ట్స్ అయినంత వరకు గుడ్ ఇన్ఫర్మేషన్ తోటే తయారు చేస్తున్నాను. ప్లీజ్ డూ వాచ్ ఇట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్. ఫ్లవర్స్ చూసారు కదా, చెట్టు అంతా మొగ్గలు అన్నీ ఎక్కడ చూస్తే అక్కడ పువ్వులు చాలా అందంగా పెరుగుతూ ఉంటాయి. కలర్ చూస్తున్నారా, ఎంత డార్క్ గ్రీన్ లీవ్స్ అంటే క్లోరోఫిల్ కూడా చాలా బాగుంటాయి. ఫోటోసింథసిస్ బాగా జరుగుతూ ఉంటుంది. అండ్ ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఒక్క టబ్లోనే 4-5 ప్లాంట్స్ పెట్టినా కూడా అవి హ్యాపీగా పెరుగుతాయి. ఎందుకంటే అన్నిటికీ న్యూట్రిషన్ వెళ్తుంది. వాటర్ ఇచ్చినా పర్వాలేదు, బట్ ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల చాలా ఎక్కువ న్యూట్రిషన్ అందుతుంది. అవి హెల్తీగా పెరుగుతాయి అన్నమాట. ఎక్కువ క్వాంటిటీలో ఫ్లవర్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ వస్తూ ఉంటాయి. ప్లాంట్కి కూడా ఎటువంటి ఇన్సెక్ట్స్, పెట్స్ ఏమీ రావు. దాని ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటుంది కాబట్టి డెఫినెట్గా చెట్టు తనని తనే ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. కిచెన్ వేస్ట్ ఎలా పెట్టాలో కూడా నేను ఛానల్లో చాలా వీడియోస్ చేసి పెట్టాను. ఖచ్చితంగా చూడండి. అన్నీ ఇన్ఫర్మేటివ్. ఫుల్ గార్డెన్ మెయింటెనెన్స్ ఈజీ అనమాట. ఈజీ మెయింటెనెన్స్ పెట్టాను నేను. చాలా ఈజీగా గార్డెన్ మొత్తము ఇలా ఇచ్చేయచ్చు ఫర్టిలైజర్స్. ఈ రోసెస్ చూసారా, ఇవైతే 1 మంత్ పైననే ఉంటాయి, పెటల్స్ రాలిపోకుండా. సో అసలు ఎగ్ ఎమల్షన్ ఇంత గార్డెన్కి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇలా ఒక 5 or 6 ఎగ్స్ మీ ఇష్టము. దీనిలో నేను నువ్వులు అండ్ మస్టర్డ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ 3 కలిపి 100 ml తీసుకున్నాను. ఇలా 5 ఎగ్స్, ఇది 100 ml నేను పక్కన గానుగా ఉంటే అక్కడ నుంచి తెచ్చాను. అన్నీ కలిపేసి 3 వెరైటీస్ ఆఫ్ ఆయిల్స్ మీ ఇష్టము. ఇవన్నీ మనం బాగా బ్లెండ్ మాత్రం చేయాలి. ఇది సాఫ్ట్ క్రీమీ టెక్స్చర్లో వచ్చేస్తుంది. మాకు ఎగ్స్ ఇంట్రెస్ట్ లేదంటే అలోవెరా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఈ ఎగ్ ఎమల్షన్ని తీసుకొచ్చి చాలా సింపుల్గా వాటర్లో మిక్స్ అయిపోతుంది. అదే మీరు ఆయిల్ తీసుకొచ్చి వేయండి, కలవదు. ఎగ్ కూడా ఒక రకమైన స్మెల్ వస్తుంది. కానీ ఇలా ఎగ్ ఎమల్షన్ మాత్రం అసలు వాటర్లో యాడ్ చేసినా మనకి ఏం స్మెల్ ఉండదు. మస్టర్డ్ ఆయిల్ ఉంది కాబట్టి మస్టర్డ్ కేక్ స్మెల్లే వస్తుంది. అండ్ ఇది ఇప్పుడు నేను ఈ క్వాంటిటీ ఆఫ్ మిక్చర్ని నేను 200 లీటర్స్ ఆఫ్ వాటర్లో యాడ్ చేసేస్తున్నాను. అంత డైల్యూట్ చేశాను అనమాట. సో గార్డెన్ మొత్తం అయినంత వరకు కొన్ని ఇచ్చేస్తామంటే సరిపోతుంది. అయినంత వరకు కొంచెం మరీ హాట్ సన్ టైంలా కాకుండా ఇది 7:30 ఆ టైంలో, నో ప్రాబ్లం.
ఓన్లీ పైన గార్డెన్కే కాదు, బాల్కనీలో క్రోటన్స్కి కూడా ఇవ్వచ్చు, అన్నిటికీ ఇవ్వచ్చు. నో ప్రాబ్లం. ఇది అది అని ఏమి లేదు, అన్నిటికీ ఇచ్చేయచ్చు. చాలా హెల్తీగా పెరుగుతూ ఉంటాయి ప్లాంట్స్ మాత్రం. అప్పుడప్పుడు ఇస్తే సరిపోతుంది. చాలా ఫ్రీక్వెంట్గా జీవామృతం ఇస్తాను కాబట్టి ఇవి ఇయర్కి 3 to 4 టైమ్స్ ఇస్తే చాలు. ఇచ్చిన రోజు మాత్రం మనకి తెలుస్తున్న డిఫరెన్స్ ఏంటంటే చాలా స్ట్రైట్గా, ఎరెక్ట్గా, కలర్ఫుల్గా, బ్రైట్గా కనపడతాయి చెట్లు కూడా. దీని ఎఫెక్ట్ ఉంటుంది. ఇదిగోండి, ఆఖరికి ఆర్కిడ్స్ కూడా లైట్గా ఇచ్చేస్తున్నాను. మనం ఇవ్వగానే ఆర్కిడ్స్ ఏమీ అబ్జార్బ్ చేసుకోవు. డెఫినెట్గా పోసిన వాటర్ ట్రేలోకి ఊజ్ అవుట్ అయిపోతుంది. తర్వాత దానికి కావాల్సినప్పుడు తీసుకుంటుంది. ఆర్కిడ్స్ కేర్ అండ్ గ్రోత్ గురించి కూడా నేను ఛానల్లో పెట్టాను, ఒకసారి చూడండి. అండ్ ఇవి ఆల్రెడీ 4 months అవుతున్నాయి. ఆ ఫ్లవర్స్ చూసారు కదా, ప్లాస్టిక్ లాగానే. అన్నిటికీ ఇచ్చేస్తున్నాను. హ్యాంగింగ్ పాట్స్ కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.